ఓకే. హాయ్ అందరికి. న్యూ ఇయర్ ఫస్ట్ ఎపిసోడ్ కంప్లీట్ అయిపోయింది. చాలా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నాం. ఎక్స్‌పెక్టేషన్స్‌కి 1% కూడా మ్యాచ్ అవ్వలేదు. ఏమో సంథింగ్ బిగ్ ఎక్స్‌పెక్ట్ చేసినాం ఈ 'షోలో' న్యూ ఇయర్ ఫస్ట్ ఎపిసోడ్ కాబట్టి అండ్ నెట్‌ఫ్లిక్స్‌లో వెళ్ళి 1 ఇయర్ అవుతుంది కాబట్టి అనేది. సో, సంథింగ్ సర్ప్రైజ్ రిటర్న్స్ చూడనీకి దొరకొచ్చు. సంథింగ్ బిగ్ ఉంటదనేది మనం ఎక్స్‌పెక్ట్ చేసినాం. బట్ ప్రీవియస్ 'రా'తో పోలిస్తే ఈ వారం జరిగిన 'షో' చాలా దరిద్రంగా ఉంది. నాకైతే నచ్చలేదు. ఎక్సెప్ట్ స్టార్టింగ్ అండ్ మెయిన్ ఈవెంట్ మ్యాచ్ తప్ప. సో, ఆ మ్యాచ్ తప్ప వేరే మ్యాచెస్ ఏమంతగా ఇంట్రెస్టింగ్‌గా లెవ్వు. సేమ్ అదే అనిపించింది. ఈవెన్ స్మాక్ డౌన్ బాగుంది. స్మాక్ డౌన్ మంచిగా అనిపించింది ఇంకా 'రా'తో పోలిస్తే. సో, రోమన్ రైన్స్ వస్తాడనుకున్నాం. అండ్ ఎల్ఏ నైట్, క్రిస్ జెరికో. సో, క్రిస్ జెరికోనైతే చాలా క్లియర్‌గా టీజ్ చేసినారు. ఏ ఒక్క సూపర్ స్టార్ కూడా ఈరోజు 'రా'లో మనకి రిటర్న్ చేయలేదు. సో, అది పెద్ద డిసప్పాయింట్‌మెంట్ అని చెప్పాలి. ఇక మనం ఏం చేద్దాం? ట్రిపుల్ హెచ్ అనుకున్నదే చేస్తుండు. ప్రతిసారి మనం ఏదో ఎక్స్‌పెక్ట్ చేస్తాం. ఆ ఎక్స్‌పెక్టేషన్స్‌కి మ్యాచ్ అవ్వవు 1% కూడా. సో, మనం డిసప్పాయింట్ అవ్వుడే. సో, ఇక 'రా'లో ఏం జరిగిందో చూద్దాం. సో, ఈరోజు 'రా' స్టార్టింగ్‌లోనే మనకి మన మైకెల్ కోల్, కోరీ గ్రేవ్స్ కనిపిస్తారనమాట. ఒక చిన్న టైప్ వ్యాన్ ఉంటది అక్కడ. వ్యాన్‌లో నుండే వస్తారు. సో, నెట్‌ఫ్లిక్స్ అనే వాళ్ళు ఇప్పుడు మన డబ్ల్యూబీ వాళ్ళు 'స్ట్రేంజర్ థింగ్స్‌తో' కొలాబరేషన్ అయినారు. అందుకనే ఈరోజు కొంచెం డిఫరెంట్‌గా చూపిచ్చినారు. అండ్ సో, వాళ్ళిద్దరు వస్తారనమాట. సో, వాళ్ళిద్దరూ 'రా'కి వెల్కమ్ చెప్తారు. అండ్ స్టార్టింగ్‌లోనే మనకి వుమెన్స్ టాగ్ టీమ్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ చూడనీకి దొరికింది. కబుకి వారియర్స్ వర్సెస్ రియా రిప్లీ అండ్ ఇయో స్కై మధ్య. ఈ మ్యాచ్ కొంచెం బానే ఉంది. ఎక్స్‌పెక్ట్ చేసింది రియా రిప్లీ అండ్ ఇయో స్కై గెలుస్తారు అని. సో, మ్యాచ్ అయితే కొంచెం బానే అనిపించింది. రియా రిప్లీ, ఇయో స్కై ఫైట్ బాగుంది. సో, ఫైనల్లీ ఈ మ్యాచ్‌లో మన రియా రిప్లీ, ఇయో స్కై విన్ అయినారు. అండ్ న్యూ వుమెన్స్ టాగ్ టీమ్ ఛాంపియన్స్ ఇప్పుడు రియా రిప్లీ అండ్ ఇయో స్కై. అండ్ ట్రిపుల్ హెచ్ కూడా ఫోటో దిగిండు. మీరొకసారి స్క్రీన్ మీద చూడొచ్చు. సో, మన ఇయో స్కై ఎమోట్ చేస్తూ ఫోటోనైతే రిలీజ్ చేసిండన్నమాట మన ట్రిపుల్ హెచ్ సోషల్ మీడియాలో. సో, ఈ మ్యాచ్‌లో మన రియా రిప్లీ అండ్ ఇయో స్కై విన్ అయినారు. అండ్ దాని తర్వాత మన యాడమ్ పియర్స్ గుంతర్‌తో కనిపిస్తాడన్నమాట. సో, గుంతర్ వెళ్తూ ఉండంగా యాడమ్ పియర్స్ ఆపేస్తాడు. సో, అప్పుడు యాడమ్ పియర్స్ ఏమంటాడంటే, "నువ్వేం చేస్తున్నావో నాకు అర్థమవుతుంది. కొన్ని వారాలుగా నీకేం జరుగుతుందో నాకు తెలుసు. నువ్వు జాన్ సీనాని ఓడించినప్పటి నుండి నువ్వు కొంచెం డిస్‌రెస్పెక్ట్ చేస్తున్నావు. సో, కొంచెం రెస్పెక్ట్ ఇవ్వు. ఆ రింగ్‌లోకి వెళ్లి నువ్వు కొంచెం రెస్పెక్ట్ ఇచ్చినావనుకో ఇదంతా మారిపోతది" అన్నట్టుగా యాడమ్ పియర్స్ చెప్తాడన్నమాట గుంతర్‌కి. సో, ఇక గుంతరు రింగ్‌లోకొస్తాడు. రింగ్‌లోకి రాగానే అంటే అక్కడే అంటే రింగ్‌లోకి ఇంకా ఎంట్రీ కాకముందే ఆ టీ షర్ట్‌ని తీసి చూపిస్తాడన్నమాట. అంటే దాని మీద ఉంటది కదా! ట్యాబ్ లైకే అని. సో, దాన్ని తీసి చూపిస్తాడు. ఇంకా డిస్‌రెస్పెక్ట్ చేస్తాడు. చాలామంది ఫ్యాన్స్ బూ చేస్తారు. ఫైనల్‌గా మన గుంతరు రింగ్‌లోకొచ్చి మైక్ తీసుకొని మాట్లాడుతూ ఉంటాడు. ఏమంటాడంటే, "నాకు బ్యాక్ స్టేజ్‌లో చెప్పినారు. డబ్ల్యూడబ్ల్యూఈ అఫీషియల్స్ చెప్పినారు రెస్పెక్ట్ ఇవ్వమని. అండ్ మీరు నాకు రెస్పెక్ట్ ఇవ్వమని" మన గుంతర్ చెప్తాడన్నమాట ఫ్యాన్స్ అందరికి. అప్పుడు ఫ్యాన్స్ ఇంకా బూ చేయడం స్టార్ట్ చేసేస్తారు గుంతర్‌కి. అండ్ మళ్ళీ గుంతరు జాన్సన్ అని తిడుతూనే ఉంటాడు. ట్యాబ్ లైకే అవన్నీ యూజ్ చేస్తూ తిడుతూ ఉంటాడు. అంతలోనే ఏజే స్టైల్స్ వస్తాడన్నమాట. ఏజే స్టైల్స్ వచ్చి మాట్లాడనీకి ట్రై చేస్తాడు. బట్ గుంతర్ ఆపేస్తాడన్నమాట. మాట్లాడనివ్వడు ఏజే స్టైల్స్‌ని. మాట్లాడడానికి ట్రై చేసిన ప్రతిసారి గుంతర్ ఆపేస్తాడు. తనే మాట్లాడుతూ ఉంటాడు. "ఓహ్! ఏజే స్టైల్స్ నువ్వొచ్చినావా? నువ్వెందుకొచ్చినావో నాకు తెలుసు. సరే ఇప్పుడు ఇక్కడ ఈ డబ్ల్యూడబ్ల్యూఈలో నేనొక గ్రేటెస్ట్ రెజ్లర్‌ని. అండ్ నాతో పాటుగా నువ్వు గూడా కలుస్తావు. నువ్వు గూడా ఒక గ్రేటెస్ట్ రెజ్లర్‌వే. అండ్ ఇప్పుడు చెప్పు ఈ చిన్న ఏజే దేనికోసం వచ్చినాడు? ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నావు? ఏం చేయబోతున్నావు ఇప్పుడు?" అని మన ఏజే స్టైల్స్‌ని గుంతర్ అడుగుతాడన్నమాట. అండ్ జాన్సన్ ఎమోట్‌ని చేస్తాడు మళ్ళీ గుంతరు. ఏజే స్టైల్స్ ముందే "యూ కెన్ సీ మీ" అన్నట్టుగా ఎక్కిరించేస్తాడు. అప్పుడు ఏజే స్టైల్స్‌కి కోపమొచ్చి చెంప పైన ఒక్కటిస్తాడు గుంతర్‌కి. గుంతర్ చెంప పైన కొడతాడు. అండ్ కోపంగా ఇక మన గుంతర్, ఏజే స్టైల్స్ ఇద్దరు ఫేస్ టు ఫేస్ ఇలా వస్తారన్నమాట. ఇట్లా నూకేసుకుంటారు. అండ్ అప్పుడు ఇగ ఏజే స్టైల్స్ మైక్ తీసుకొని చెప్తాడు, "నేనింకా ఏం అనుకోలేదు. ఏం చేస్తానో నేనింకా ఏం అనుకోలేదని" చెప్పి అక్కడ నుండి ఏజే స్టైల్స్ ఎళ్ళిపోతాడు. మళ్ళీ గుంతర్ యాడమ్ పియర్స్ దగ్గరికెళ్తాడు. "నాకు ఏజే స్టైల్స్ కావాలి. ఏజే స్టైల్స్ నేను చూసుకుంటాను" అని మన గుంతర్ చెప్తాడు. అండ్ అప్పుడు మళ్ళీ అక్కడికి ఏజే స్టైల్స్ వస్తాడు. అప్పుడు ఏజే ఏమంటాడంటే, "ఇప్పుడేంది నువ్వు కంప్లెయింట్ చేస్తున్నావా నా గురించి?" యాడమ్ పియర్స్‌కి కంప్లెయింట్ చేస్తున్నావా అని ఈ టైప్‌లో అంటూ ఉంటే, "నాకు నీతో మ్యాచ్ కావాలని" గుంతర్ ఛాలెంజ్ చేస్తాడు. అప్పుడు మన ఏజే స్టైల్స్ కూడా ఓకే అంటాడు. ఆయన అప్పుడు అఫీషియల్ చేసేస్తాడు మన యాడమ్ పియర్స్. నెక్స్ట్ వీక్ రాలో ఏజే స్టైల్స్ వర్సెస్ గుంతర్ మధ్య సింగిల్స్ మ్యాచ్ అఫీషియల్ అయిపోయింది. మీరు ఒక్కసారి స్క్రీన్ మీద చూడొచ్చు. అండ్ నెక్స్ట్ బెక్కీ లించ్ వర్సెస్ మాక్సిమ్ డ్యూప్రీ మధ్య. వుమెన్స్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ కొంచెం బానే ఉంది. అండ్ ఎండింగ్‌లో ఏమవుతదంటే మన బెక్కీ లించ్ చీటింగ్ చేస్తది.
మన మ్యాగ్జిమ్ డూప్రీ బెక్కీ లించ్‌కి యాంకిల్ లాక్‌లో వేసినప్పుడు సో, అది రింగ్ రోప్స్ దగ్గర రోలప్ లాగా కన్వర్ట్ చేస్తది బెక్కీ. అదే టైంలో ఏం చేస్తదంటే, మన మ్యాగ్జిమ్ డూప్రీకి రోలప్ చేసేటప్పుడు బెక్కీ లించ్ ఆ రింగ్ రోప్స్‌ని పట్టుకుంటది. అండ్ దాన్ని రెఫరీ చూడడు. సో, రెఫరీ చూసుంటే ఆ కౌంట్ చేసేవాడు కాదు. రెఫరీ చూడడు. పిన్ కౌంట్ అయిపోతది 1, 2, 3 అండ్ ఇప్పుడు న్యూ వుమెన్స్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్ బెక్కీ లించ్ అయిపోయింది. సో, చూడాలి ఫర్దర్‌గా ఎటువంటి ప్లాన్స్ ఉంటాయో మరి బెక్కీ లించ్‌కి. ఏజే లీ ఏమైనా వస్తదా అనేది చూడాలి. అండ్ దాని తర్వాత మనకి ఆడమ్ పియర్స్ స్క్రీన్ సైడ్ వస్తాడనమాట. స్క్రీన్ సైడ్ వచ్చి ఒక న్యూ మెంబర్‌ని మనకి రాలో వస్తున్నాడు. న్యూ మెంబర్ రాలోకి వస్తున్నాడని ఇన్వైట్ చేస్తాడు. ఇంట్రొడ్యూస్ చేస్తాడు. సో, ఆ సూపర్ స్టార్ ఇంకెవరో కాదు జవాన్ ఎవాన్స్. సో, జవాన్ ఎవాన్స్ వీడియో ప్యాకేజ్ చూపిస్తారు. అండ్ దాని తర్వాత జవాన్ ఎవాన్స్ ఆడమ్ పియర్స్ దగ్గరకొస్తాడు. రాతో సైన్ చేస్తాడన్నమాట ఆ కాంట్రాక్ట్‌ని. అండ్ ఆడమ్ పియర్స్ కంగ్రాట్స్ చెప్తాడు జవాన్ ఎవాన్స్‌కి. సో, ఇక్కడ ఈళ్ళ మధ్య సెగ్మెంట్ అనేది అయిపోతది. అండ్ నెక్స్ట్ యూసోస్ వస్తారన్నమాట. యూసోస్ క్రౌడ్‌లో నుండి అంటే ఫ్యాన్స్ మధ్యలో నిల్చుంటారు. సో, అక్కడ మన యూసోస్ ఏమంటారంటే 2025 ఎండింగ్‌లో మేము న్యూ ట్యాగ్ టీమ్ ఛాంపియన్స్ అయినాము. వరల్డ్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్స్ అయిపోయినాము 2025లో. అండ్ ఇప్పుడు ఇది న్యూ ఇయర్. సో, 2026 అనేది యూసోస్‌ది. ఇప్పుడు యూసోస్ టైమ్ నడుస్తుంది. అండ్ యూసోస్ ఎంత పెద్ద గ్రేటెస్ట్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్స్ మీ అందరికి తెలుసు. మేము కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ ఇప్పుడు ఎవ్వరైనా రండి. సో, ఇప్పుడు మా దగ్గర ఉన్న దాని కోసం మీరు ఎవ్వరైనా రండి. మేము ఇక్కడే ఉంటాం అన్నట్టుగా యూసోస్ చెప్పారన్నమాట. సో, అంతే ఎక్కువ ఏం మాట్లాడలేదు ఊసోస్. ఆయన అక్కడ నుండి ఇక వెళ్ళిపోతారు మన ఊసోస్ బ్యాక్ స్టేజ్‌కి. అండ్ నెక్స్ట్ మన స్టెఫనీ వాకియర్ రింగ్‌లోకొస్తది. సో, తనకి ఇంజ్యూరీ అయింది. యాంకిల్ ఇంజ్యూరీ అయిందన్నమాట. సో, తను రింగ్‌లోకొచ్చి ఏమంటదంటే చెప్తది ముందుగా. సో, నేను ఇక్కడికొచ్చినప్పటి నుండి వుమెన్స్ వరల్డ్ ఛాంపియన్‌గా అయినాను. ఎవల్యూషన్‌లో ఫైట్ చేసినాను. అండ్ నా టైటిల్‌ని డిఫెండ్ చేసినాను. అండ్ ఇది నా డ్రీము. సో, ఇది నాకొక డ్రీమ్ ఉండే ఈ డబ్ల్యూడబ్ల్యూలో వచ్చి వుమెన్స్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌ని విన్ అయ్యి అండ్ ఆ ఛాంపియన్‌షిప్‌ని డిఫెండ్ చేయాలని. సో, నేనది చేసినాను. లాస్ట్ వీక్ రాలో కూడా నేను నిక్కీ బెల్లాని, రక్వెల్ రోడ్రిగేజ్‌ని ఓడించినాను. నా టైటిల్‌ని రిటైన్ చేసుకున్నాను. అండ్ ఇదంతా నా ఒక్కదాని వల్లనే కాదు. మీరు కూడా సో, మీకు కూడా నేను థాంక్స్ చెప్తున్నాను అని స్టెఫనీ వాకర్ అక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరికి థాంక్స్ చెప్తది. అండ్ ఇప్పుడు చూడండి నా కాలుకి ఇంజ్యూరీ అయింది. కానీ ఈ ఇంజ్యూరీ నన్ను ఆపలేదు. సో, ఈ ఇంజ్యూరీస్ నన్ను అస్సలకి ఆపలేవు. నన్నెవరు ఆపలేరు అన్నట్టుగా స్టెఫనీ వాకర్ చెప్తది. సో, ఇక థీమ్ సాంగ్ ప్లే అయిపోతది. అప్పుడే ఇక ఎనకాల నుండి రక్వెల్ రోడ్రిగేజ్ వచ్చి భయంకరంగా అటాక్ చేసేస్తది. అండ్ ఆ ఇంజ్యూరీ అయింది కదా కాలుకి. సో, ఆ కాలు పైన అటాక్ చేస్తది. రింగుకేసి కొడతది, తొక్కుతది, నలిపేస్తదన్నమాట. అండ్ రెఫరీస్ వచ్చి ఆపేస్తారు. చైర్ తీసుకొనొచ్చి కూడా అటాక్ చేద్దామని చూస్తది. అంతలోనే ఆడమ్ పియర్స్ వచ్చి ఆ చైర్‌ని గుంజుకొని రింగ్ బయట పడేస్తాడు. అండ్ బ్యాక్ స్టేజ్ పంపించేస్తాడు. అండ్ ఇక మళ్ళీ తనని బ్యాక్ స్టేజ్‌లో తీసుకెళ్తూ ఉండంగా కూడా మళ్ళొకసారి వచ్చి రక్వెల్ మన స్టెఫనీ పైన అటాక్ చేస్తది. ఆ కాలుని తొక్కుతది. ఆ కాలు పైన అటాక్ చేస్తది. అండ్ అప్పుడే ఇక మళ్ళీ ఆడమ్ పియర్స్ వచ్చి మన రక్వెల్ రోడ్రిగేజ్‌ని అక్కడ నుండి దూరం పంపించేస్తాడు. సో, చూడాలి మరి వీళ్ళిద్దరి మధ్యలో మళ్ళీ మ్యాచ్ కంపల్సరీగా జరుగుతది. ఇంత భయంకరంగా అటాక్ చేసిందంటే కంపల్సరీగా రివెంజ్ తీసుకోవాల్సిందే కదా! సో, ఖచ్చితంగా వీళ్ళ మధ్య మ్యాచ్ జరుగుతది. బట్ తన మెడికల్ కండిషన్ ఏందో ఇంకా క్లియర్‌గా తెలియదు. ఇప్పటికే ఇంజ్యూరీ అయిపోయింది. అవి పట్టేసుకొని వచ్చింది. సో, మళ్ళీ దాన్ని తొక్కింది, నలిపేసింది. సో, అది కరెక్ట్‌గా ఉందా? లేదా? టైటిల్‌ని వదులుకోవాల్సి వస్తదా? అనేది అప్‌కమింగ్ డేస్‌లో తెలుస్తది. అండ్ నెక్స్ట్ 'రే మిస్టీరియో' అండ్ 'డ్రాగన్ లీ' ఇద్దరు బ్యాక్ స్టేజ్‌లో కనిపిస్తారు లాకర్ రూమ్‌లో. మన 'రే మిస్టీరియో' 'డ్రాగన్ లీకి' మోటివేట్ చేస్తాడన్నమాట. సో, "నువ్వు ఛాంపియన్‌షిప్‌లో ఓడిపోయినావు కదా! మళ్ళీ గెలుస్తావు. నువ్వేం కంగారు పడకు. నీతోటి అయితది" అన్నట్టుగా మోటివేట్ చేస్తాడు. అండ్ ఇప్పుడు 'డ్రాగన్ లీ' నేను ఏజే స్టైల్స్‌తో మాట్లాడాలి అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అండ్ అప్పుడు అక్కడికి ఇక పెంటా వస్తాడన్నమాట. సో, పెంటా వచ్చి చెప్తాడు. "సో, నువ్వు విజన్ టీమ్‌తో ఫైట్ చేస్తున్నావు. నువ్వు నాకు హెల్ప్ చేసినావు. నాకు తెలుసు నువ్వు రెస్పెక్ట్ ఇస్తావు. నేను గూడా నీకు రెస్పెక్ట్ ఇస్తాను. సో, మనం చూసుకుందాం" అన్నట్టుగా 'రే మిస్టీరియో' అండ్ పెంటా అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. అండ్ ఇక్కడ ఈళ్ళ మధ్య సెగ్మెంట్ ఎండ్ అయిపోతది. అండ్ నెక్స్ట్ 'లివ్ మోర్గన్ వర్సెస్ లైరా వాల్కేరియా' మధ్య ఒక సింగిల్స్ మ్యాచ్ అయితే జరిగింది. సో, ఈ మ్యాచ్‌లో మన రోక్సాన్ పెరెజ్ ఇంటరప్ట్ చేస్తది. డిస్ట్రాక్ట్ చేస్తది మన లైరా వాల్కేరియాకి. సో, అప్పుడు బెయిలీ ఎళ్లి అటాక్ చేస్తది రోక్సాన్ పెరెజ్ పైన. బట్ రోక్సాన్ పెరెజ్ ఫైట్ బ్యాక్ చేసేస్తది. బెయిలీని బ్యారికేడ్స్ అవతల పడేస్తది. అండ్ ఇక మళ్ళీ బెయిలీ లేచి రోక్సాన్ పెరెజ్ పైన అటాక్ చేస్తది. చైర్‌తో అటాక్ చేద్దామని చూస్తది. బట్ అప్పుడిక పారిపోతది. మన రోక్సాన్ పెరెజ్ బ్యాక్ స్టేజ్ పారిపోతది. అండ్ రోక్సాన్ పెరెజ్ వెనకాలనే బెయిలీ కూడా ఎళ్తది చైర్ తీసుకొని. అండ్ ఇక మన లివ్ మోర్గన్ ఆబ్లిగన్ కనెక్ట్ చేస్తది లైరా వాల్కేరియాకి. అండ్ ఇంకేముంది ఈ మ్యాచ్‌లో మన లివ్ మోర్గన్ విన్ అయిపోతది. అండ్ నెక్స్ట్ మనకి రా మెయిన్ ఈవెంట్‌లో
మన బ్రాన్ బ్రేకర్ వర్సెస్ సీఎం పంక్ మధ్యలో వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ జరిగింది. సో, మ్యాచ్ అయితే బానే ఉంది. మరి ఘోరం ఏం లేదు. బానే ఫైట్ చేసిండు. సీఎం పంక్ బానే ఫైట్ చేసిండు. బ్రాన్ బ్రేకర్ బానే ఫైట్ చేసిండు. కొంచెం సర్ప్రైజింగ్‌గా అనిపించింది. పాల్ హెమన్ కూడా ఇన్వాల్వ్ అయ్యిండు కాబట్టి. సో, కొంచెం వరకు బానే ఉంటది. ఇద్దరు బానే ఫైట్ చేస్తారు. అండ్ దాని తర్వాత ఏమవుతదంటే విజన్ టీమ్ మెంబర్స్ మొత్తం వస్తారు. బ్రాన్సన్ రీడ్ అండ్ ఆస్టిన్ థియరీ అండ్ ఇటు మన లోగన్ పాల్ అందరూ వచ్చేస్తారు. మన సీఎం పంక్ పైన అటాక్ చేస్తాడన్నమాట. ఆస్టిన్ థియరీ స్టాంప్ కొడతాడు. అండ్ ఇక రింగ్ బయటకెళ్ళిపోతాడు. అయినా సరే మన సీఎం పంక్ కిక్ ఔట్ చేస్తాడన్నమాట. సో, అప్పుడు ఇక షాక్ అయిపోతారు. వాళ్ళందరూ ఇక విజన్ టీమ్ మొత్తం షాక్ అవుతది. అండ్ అప్పుడే ఇక థీమ్ సాంగ్ ప్లే అయిపోతది పెంటాది. సో, పెంటా, రే మిస్టీరియో అండ్ డ్రాగన్ లీ ముగ్గురొచ్చి మన లోగన్ పాల్‌ని, ఆస్టిన్ థియరీని, బ్రాన్సన్ రీడ్‌ని కొట్టుకుంటూ బ్యాక్ స్టేజ్‌కి తీసుకెళ్తారన్నమాట క్రౌడ్‌లో నుండి. సో, మళ్ళీ వీళ్ళిద్దరే ఫైట్ చేస్తారు. సీఎం పంక్ అండ్ బ్రాన్ బ్రేకర్ ఇద్దరే 1-on-1 ఫైట్ చేస్తారు. అండ్ రింగ్‌లో అప్పర్ హ్యాండ్ మన సీఎం పంక్‌దే ఉంటది కొంచెం. జాన్ సీనా సబ్మిషన్ ఎస్టీఎఫ్ కనెక్ట్ చేస్తాడు. ఎస్టీఎఫ్ కనెక్ట్ చేస్తాడు. అండ్ మళ్ళొకసారి ఎస్టీఎఫ్ కనెక్ట్ చేస్తాడనమాట. 2 సార్లు కనెక్ట్ చేస్తాడు. రెండోసారి కనెక్ట్ చేసేటప్పుడు ఏమవుతదంటే పాల్ హెమన్ రింగ్ ఎక్కుతాడనమాట. రింగ్ ఎక్కి మన సీఎం పంక్‌కి డిస్ట్రాక్ట్ చేస్తాడు. సో, ఇక అప్పుడు సీఎం పంక్ ఏం చేస్తాడంటే పాల్ హెమన్‌ని గల్లా పట్టుకుంటాడు. అండ్ ఒక్క పంచ్ ఏస్తాడనమాట. పాల్ హెమన్ కింద పడిపోతాడు. అండ్ ఇక బ్రాన్ బ్రేకర్ స్పియర్ ఇద్దామని చూస్తాడు. బట్ ఆ స్పియర్ నుండి ఎస్కేప్ అయిపోతాడన్నమాట మన సీఎం పంక్. అండ్ మళ్ళీ సూసైడ్ డైవ్ కనెక్ట్ చేద్దామని చూస్తాడు మన సీఎం పంక్. బట్ బిస్కెట్ అయిపోతది. మన బ్రాన్ బ్రేకర్ అటాక్ చేస్తాడు. అండ్ ఇక ఫైనల్‌గా అక్కడ అనౌన్సర్ టేబుల్ పైన కూర్చుంటాడన్నమాట సీఎం పంక్. అండ్ బ్రాన్ బ్రేకర్ రింగ్ రోప్స్ పైనుండి సీఎం పంక్ పైన దుంకుతాడు. అండ్ రింగ్‌లోకి తీసుకెళ్ళి అటాక్ చేద్దాం అన్నట్టుగా చూస్తాడు. ఇక ఫైనల్ స్పియర్ ఇచ్చేద్దాం అన్నట్టుగా చూస్తాడు. కానీ మన సీఎం పంక్ ఆ స్పియర్ ఇచ్చేటప్పుడు కాలడ్డం పెడతాడు. బ్రాన్ బ్రేకర్ కింద పడిపోతాడు. మెల్లగా లాబట్టి బ్రాన్ బ్రేకర్‌ని జీటీఎస్ కొడతాడు. సో, జీటీఎస్ కొట్టినంకనే అంటే ఇది ఫస్ట్ జీటీఎస్ ఏం కాదు. ఇంతకుముందు కూడా జీటీఎస్‌లో పడతాయి మ్యాచ్‌లో. అయినా సరే బ్రాన్ బ్రేకర్ అక్కడ కిక్ ఔట్ చేస్తాడు. అండ్ ఇక్కడ మన సీఎం పంక్ ఫైనల్ జీటీఎస్ కొడతాడు. బ్రాన్ బ్రేకర్ ఇక ఓడిపోతాడన్నమాట. పిన్ కౌంట్ అయిపోతది. మన సీఎం పంక్ గెలుస్తాడు. ఇది కొంచెం షాకింగ్‌గా అనిపించింది. బ్రాన్ బ్రేకర్‌ని ఫ్యూచర్ అంటున్నారు కదా! సో, వాళ్ళు ముగ్గురొచ్చి బ్యాక్ స్టేజ్‌కి తీసుకెళ్ళంగానే అంటే లోగన్ పాల్‌ని, ఆస్టిన్ థియరీని అండ్ బ్రాన్సన్ రీడ్‌ని ఆళ్ళని ముగ్గురు బ్యాక్ స్టేజ్‌ని తీసుకెళ్ళంగానే ఇక్కడ బ్రాన్ బ్రేకర్ అంతా ఏం అనిపించలేదు. సో, మళ్ళీ వాళ్ళు ఇంటరప్ట్ చేస్తే మంచిగుండు అనిపించింది. అది మిస్ అయిపోయిందనమాట. సో, బ్రాన్ బ్రేకర్ ఈజీగా ఓడిపోయినట్టుగానే అనిపించింది. నాకైతే అట్లనే అనిపించింది. సో, బ్రాన్ బ్రేకర్ ఓడిపోతాడు. ఓడిపోయి రింగ్ బయట దివాలుగా కూర్చుంటాడు. అండ్ సీఎం పంక్ ఆ రింగ్ రోప్స్ ఎక్కి సెలబ్రేట్ చేస్తాడనమాట. అండ్ ఆ ఛాంపియన్‌షిప్‌ని ఇసిరేస్తాడు. కొంచెం స్టైల్‌గా ఇసిరేద్దామని చూస్తాడు. బట్ అది కింద పడిపోతది. అండ్ ఇక ఆ రింగ్ రోప్స్ ఎక్కి సీఎం పంక్ సెలబ్రేట్ చేస్తాడు. ఇక్కడే అయిపోయింది. అండ్ ఈ మ్యాచ్‌లో బాచ్ కూడా సో, జరిగింది. అనుకున్నది ఏం జరగలేదు. ఏ ఒక్క రిటర్న్ జరగలేదు. సేమ్ అదే రిపీటెడ్ అన్నమాట. సో, ఏదైతే ఎక్స్‌పెక్ట్ చేస్తామో దాన్ని మొత్తం సర్వనాశనం చేసేస్తాడు ట్రిపుల్ హెచ్. అది ఈరోజు రాలో చాలా క్లియర్‌గా కనబడ్డది. ఏ ఒక్కటి కూడా బాగా అనిపించలేదు. ఒక మెయిన్ ఈవెంట్ మ్యాచ్ తప్ప నాకైతే. సో, దానికి రీజన్స్ ఉన్నాయి. సో, ఆ రీజన్స్ కొన్ని అప్‌డేట్స్ వచ్చినాయి. అండ్ ఇంకొకటి సెత్ బ్యాక్ స్టేజ్‌లో ఉన్నాడని అప్‌డేట్ వచ్చింది. అండ్ సెత్ ఈరోజు రా అయితే ఎక్కడ జరిగిందో అదే ప్లేస్‌లో ఉన్నాడని స్టోరీలో కూడా మెన్షన్ చేసిండు మన సెత్. ఎవరైనా ఇన్‌స్టాగ్రామ్‌లో చూడండి. సెత్ రాలిన్స్ ఎక్కడున్నాడంటే మీకు క్లియర్‌గా తెలుస్తది. సెత్ స్టోరీలో చాలా క్లియర్‌గా మెన్షన్ చేసిండన్నమాట. సో, చూద్దాం. సో, ఆ రీజన్స్ అన్నిటిని నేను సెకండ్ వీడియోలో కవర్ చేస్తాను ఈరోజు. సో, మీరు ఈ వీడియోని లైక్ చేసి కంపల్సరీ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌లో షేర్ చేయండి.